హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక చేస్తాం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఫ్రెండ్స్ ఉదయం పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయి నిహారిక పంపించేసింది, ఇంట్లో పనంతా చేసుకుంది. ఈరోజు టిఫిన్ రాత్రి దోశపిండికి వేస్తుంది. ఈరోజు ఎగ్ దోశ, మామూలు దోశ, కారం దోశ 3 రకాలుగా తిన్నాము. మాదైతే టిఫిన్ అయిపోయింది ఫ్రెండ్స్. టైం వచ్చేసి 9:20 ఎట్లా అవుతుంది టైము. మీ ముందుకి ఒక చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికి వచ్చేసాం ఫ్రెండ్స్. అదేంటంటే మన సబ్స్క్రైబర్స్లోనే వ్యూవర్స్లో ఒకరు ఒక ప్రశ్న అడిగారు నిహారికని, అక్క మీకు అన్నయ్యకి గొడవ పడుతుందా, అంత అన్యోన్యంగా ఉంటారు, మాకైతే మా ఇంట్లో రోజు గొడవ పడుతుంది మా ఆయనకి నాకు అని చెప్పని ఒక ప్రశ్న అడిగారు. మనిషిన తర్వాత కోపం వస్తుంది, భార్యాభర్తల తర్వాత గొడవలు వస్తుంటాయి, కానీ వచ్చి అలాగే ఉండవమ్మా, వస్తుంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదో శీతాకాలం, వానాకాలం, ఎండాకాలం వచ్చినట్టు అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి, కానీ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కానీ ఆ భార్యాభర్తలకి గొడవ పడ్డప్పుడు ఆ గొడవని చిన్న గొడవగా ఎవరో ఒకరు తగ్గి, భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు తగ్గి ఆ గొడవని అనిచేస్తే పర్లేదు, కానీ ఆ గొడవని తెగేదాకా లాగితే తెగదెంపుల వరకు వెళ్తుందన్నమాట. అట్లా కాకుండా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని, నువ్వు ఇట్లా అన్నావు కదా, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పి, మొన్న ఎందుకు అట్లా అన్నావు, అంతకుముందు ఇట్లా చేసావు అని చెప్పేసి అవి వాటి ద్వారా అట్లా పెరుగుతూ వస్తుంటాయి గొడవలు అనేవి. జరిగిన దాన్ని అక్కడికక్కడికి గొడవ జరిగిందా వదిలేసామా, అయిపోయిందా, మళ్ళీ ఫ్రెష్, ఏం లేదు. ఏదైనా సరే భార్యాభర్తల తర్వాత ఓపెన్గా ఒకరికొకరు ఎదురుగా కూర్చొని ఓపెన్గా కూర్చొని మాట్లాడుకుంటే ఇటువంటి గొడవ అయినా సరే, ఎంత పెద్ద గొడవ అయినా సరే, ఆ చిన్న సిట్టింగ్ మీటింగ్తో క్లియర్ అయిపోద్ది. కానీ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడగలగాలి. మీరు నేనేంది మాట్లాడేది, నాదేం తప్పు, ఒకవేళ అవతల వాళ్ళదే తప్పు అనుకోండి, కానీ కూర్చొని ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చింది, నువ్వు ఎందుకు ఈ విధంగా నన్ను మాట అనాల్సి వచ్చింది అని చెప్పేసి మీరు మాట్లాడుకోగలిగితే ఏ ఇంట్లో గొడవలు ఉండవు, సంతోషంగా ఉంటారు. అయినా చిన్న చిన్న గొడవలు రావాలి, తిట్టుకోవాలి, ఒకరి మీద ఒకరు అలగాలి, మళ్ళీ ఒక కొన్ని రోజులు దూరం ఉండాలి, మళ్ళీ దగ్గర అవ్వాలి. ఇవన్నీ ఏంటంటే అదొక రకమైన ప్రేమ. గొడవల్లో కూడా రకాలు ఉన్నాయి. అది మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ప్రేమ, ద్వేషమా, కోపమా అనేది ఏర్పడుతుంది. కాబట్టి చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూడకుండా అన్యోన్యంగా కలిసిమెలిసి ఒకరి భావాలు ఒకరు చెప్పుకుంటూ, ఒకరి రుచులు అభిరుచులు, మీరు ఇట్లా ఉండకండి, నువ్వు ఇట్లా ఉండకు అని చెప్పేసి ఒకరొకరు మాట్లాడుకొని దగ్గరయ్యేదానికి ట్రై చేయండి. అంతేగాని మాట్లాడితే ఏమన్నా ఆనిముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా సైలెంట్గా మొహం చిట్లిచ్చి ఉండడం, ఒకరి ఎదురుగా ఒకరు అట్లా ఉంటే ఏంటంటే ఇంకొంచెం గొడవ అనేది పెద్దదవుతుంది. మహా అయితే మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు ఫ్రెండ్స్? 100 సంవత్సరాలు. ఈ రోజుల్లో ఈ కాలాన్ని ఈ తిండ్లు బట్టి చూస్తే 50 సంవత్సరాలు కూడా బతుకుతాడో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈ చిన్న జీవితానికి మనకి స్వీట్ మెమరీస్ ఉండాలి, కానీ ఇట్లా మొత్తం గొడవలు క్లమ్జీగా లైఫ్ అంతా ఇట్లా ఉండకూడదు. మనం రేపు అనే రోజు ఒక పెద్ద వయసు అయిన తర్వాత మన టైం బాగుండి పెద్ద వయసు దాకా బతుకుంటే చెప్తున్నాను, ఆ వయసు వరకు ఉండి ఒక్కసారి నా లైఫ్ ఏంటి అని మనం చూసుకున్నప్పుడు, లేదా మెమరీ రికవరీ చేసుకున్నప్పుడు అన్నీ స్వీట్ మెమరీస్ ఉండాలి. మన వల్ల ఎవరు బాధపడకూడదు, ఒకరి వల్ల మనం బాధపడకూడదు, ఎంత హ్యాపీగా ఉండాలి. అదేవిధంగా ఇంకా భార్యాభర్తల విషయంలోకి వస్తే మటుకు ఇంకా చాలా చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి. ప్రతి క్షణాన్ని, ప్రతి సెకండ్ని, ప్రతి నిమిషాన్ని మనం ఎంతో స్వీట్ మెమరీగా ఉంచుకోవచ్చు. అది నాకైతే మ్యారేజ్ ముందు కూడా నా ఫ్రెండ్స్ కానీ చాలామంది, రే పెళ్ళి అయిపోతుంది, నీ పని అంతే, ఇంకా నువ్వు అయిపోయావు, ఇంకా నీకు ఉంటుంది సినిమా, ఇప్పుడు రారా నువ్వు బయటకు చూద్దాం, 11-11:30 దాకా బయట ఉంటావు చూద్దాం అని నన్ను చాలా భయపెట్టారు. నేను ఏందిరా వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు అంటే, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు నా ఫ్రెండ్స్, నాది మ్యారేజ్ అయిన తర్వాత అన్నారన్నమాట. కానీ నాకు అయితే మడుకోవాలనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఎంతో హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, అదే ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి, భార్య కానీ భర్త కానీ.
ఇద్దరు నువ్వెంత అంటే నేనెంత అనుకుంటూ పోతుంటే మటుకు అది తెగిపోయే వరకు వెళ్ళిపోతుంది. అది నా సజెషన్ అమ్మ. ఇంకోటి మీరు అడిగింది, అక్క మీకు మీ ఆయనకి ఎప్పుడైనా గొడవ పడిందా అంటే గొడవ పడితే ఎలా మీరు మళ్ళీ కన్విన్స్ అవుతారు అన్నట్టుగా అడిగావమ్మా. మామూలుగా ఉండదు. ఆన్ ది స్క్రీన్ మీద తక్కువ, ఆఫ్ స్క్రీన్లో చాలా ఎక్కువ. మా ఎంత చిన్న చిన్న గొడవలు, ఎవరికి కూడా మాయే కాదు, ఇవి కూడా చిన్న చిన్న గొడవలే, ఇవి చిన్నపిల్లల చేష్టలే. కాకపోతే మనం కొద్దిగా బ్రైట్గా ఆలోచించి ఆ గొడవ అసలు ఎక్కడ పుట్టింది, ఆ సమస్య ఎందువల్ల వచ్చింది అని ఆలోచిస్తే గొడవే ఉండదు. ఏదైనా సరే ఆవేశంగా ఆలోచించొద్దు, ఆలోచనతో ప్రశాంతంగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఆవేశంలో ఏంటంటే నన్ను ఈ మాట అన్నాడు, ఎప్పుడు నన్ను చూసినప్పుడల్లా కోపంగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, ఎందుకుంటున్నాడు, కారణం ఏంటి అనేది కూర్చుని ఒకసారి ఎదురుగా అడిగారంటే తను చెప్పాల్సిందే చెప్తాడు. అదేవిధంగా భర్త గారిని అడిగితే భార్య కూడా అదేవిధంగా కూర్చొని అడిగితే చెప్తుంది. అట్లా అడగకుండా మనం చూడట్లేదే, ఎందుకు నవ్వట్లేదు నన్ను చూసినప్పుడు అని ఆ కోపాన్ని పెంచుకోవడంలో దాంతో సరిపోతుంది టైం అంతా. ఎందుకు అలా ఉంటున్నారు, ఈ కారణం ఎక్కడ అని ఆలోచిస్తే ఏముండదు. ఒకసారి పలకను పో అంటది, నా మొహమే చెప్తుంది పలకను పోనిదని. నేను కూడా అంట, నేను తక్కువ, నేను కూడా పలకను పో అంట. తర్వాత మళ్ళీ చిన్నగా బుజ్జ అంట, బంగారం అంట, ఒకరినొకరు మళ్ళీ దగ్గర అవుతాము. తర్వాత సారీ కూడా చెప్పుకుంటాము, నా వల్ల ఇట్లా హర్ట్ అయ్యావు నిహారిక, నువ్వు ఐఎమ్ సారీ అని. నేను లేదు నిహారిక ఏదన్నా నన్ను కోపగించుకున్నా, బావా సారీ తప్పు నాదే, నేను ఆలోచించలేదు అని తను అట్లా చెప్పుకుంటాము. నేను చెప్పింది సారీ ఎవరికి, నిహారికే కదా, మళ్ళీ నిహారిక సారీ చెప్పింది ఎవరికి, నాకే కదా అని అనుకుంటే పర్లేదు. నేను ఎందుకు చెప్పాలి సారీ అని అనుకుంటేనే గొడవ స్టార్ట్ అవుతుంది. ఒక మెట్టు దిగడం వల్ల మనం 10 మెట్లు ఎక్కినట్టే ఫ్రెండ్స్. మనం దిగినంత మాత్రాన మనం పాతాళానికి వెళ్ళిపోయినట్టు కాదు, మనం ఏదో అంతా ఓడిపోయినట్టు కాదు. దిగడం చాలా చాలా సేఫ్ అన్నమాట. ఎవరో ఒకరు కన్విన్స్ అవ్వాలి, ఓ నేను ఇలా చేయడం వల్ల నీకు కోపం వచ్చింది, లేదు నేను నిన్ను ఇలా మాట్లాడడం వల్ల నీకు కోపం వచ్చింది, ఐఎమ్ సారీ, ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను, అంతే, సింపుల్. ఇది చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది మాట, కానీ ఆచరించడానికి మటుకు చాలామంది వెనకని చేస్తారు. ముందని చేశారంటే మటుకు మీ లైఫ్, మీ మ్యారేజ్ లైఫ్ కానీ ఇద్దరు భాగస్వాముల లైఫ్ కానీ చాలా 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 సంతోషంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. ప్రతి క్షణాన్ని ప్రతి సెకండ్ని సంతోషంగా గడపచ్చు అని నా సజెషన్. అమ్మ మీరు అడిగిన ప్రశ్నకి నిహారిక, నిన్నే అడిగిన ప్రశ్న కాబట్టి సమాధానం అంతా నేను చెప్పాను. నువ్వేమైనా చెప్పదలుచుకుంటే చెప్పు. ఎందుకంటే ఆ అమ్మాయి అడిగింది, ఎట్లా అక్క ఇట్లా ఉంది, గొడవ అవుతుంది, డైలీ గొడవ ఇంట్లో అని అనింది కదా, నువ్వేమైనా చెప్పదలుచుకుంటే చెప్పు. చెప్పేదాన్ని బాబు, నువ్వు చెప్పేసావుగా. చెప్పు అంటే నువ్వు ఒక్కొక్కరు ఆలోచన ఒక్క విధంగా ఉంటుంది. నేను సరే నాకు తోచింది, నాకు అనిపించింది, నా అనుభవం మీద కూడా చెప్తున్నాను మీకు, నా అనుభవం మీద కూడా చెప్పాను మీకు. ఇక నువ్వేమైనా చెప్పదలుచుకుంటే చెప్పు అమ్మాయికి. సర్దుకోవాలి బాబా. ఎవరి గురించి తెలియకుండా ఒకరి గురించి మనం మాట్లాడకూడదు. కానీ మీరు చెప్పిన సమస్య ఏంటంటే డైలీ గొడవ పడుతుందని. ఆ గొడవ ఎందుకు వస్తుంది, ఎక్కడ మొదలవుతుంది, ఎట్లా అనేది కూర్చొని ఇద్దరు ఒకరు మాట్లాడుకుంటే ఏది ఉండదు, అంత హ్యాపీయే. సరేనా? ఏదైనా మనం సంతోషాన్ని రప్పించుకోవాలన్నా, లేదా దుఃఖాన్ని రప్పించుకోవాలన్నా, ద్వేషాన్ని పెంచుకోవాలన్నా, కోపాన్ని పెంచుకోవాలన్నీ మన చేతిలోనే ఉంటాయి. మనం అదుపు తప్పినప్పుడు అన్నీ ఎక్కువైపోతాయి. సంతోషం కూడా ఒక్కసారి ఆపలేనంత సంతోషం వస్తుంది, తట్టుకోలేము. కోపం కూడా ఆపలేనంత కోపం వచ్చేస్తుంది. అది కంట్రోల్ చేయగలగాలి, చేస్తాం. అంతా మన చేతిలోనే ఉంది. ఏదైనా మనం ఏడ్చుకోవాలన్నా మన చేతిలోనే ఉంది, సంతోషంగా ఉండాలన్నా మన చేతిలోనే ఉంది. ఆ సమస్య ఎక్కడ పుడుతుందని మీరు ఆ సమస్య దగ్గర మనం మందేసామంటే గాయం వెంటనే మానిపోతుంది, మళ్ళీ యథాస్థితికి లైఫ్ సజావుగా వెళ్తుంటుంది. మగవారు బయట నుంచి ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత బయట మనకి ఎన్నో గొడవలు ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్తో గొడవ ఉండొచ్చు, లేదా ఇంకేదైనా మనం అనుకున్న పని కాకపోయి ఉండొచ్చు.
అలాంటి ఆలోచనల నుంచి మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లోకి రాగానే ఆ ఫ్రస్ట్రేషన్ కానీ పిల్లల మీద ఉమ్, భార్య మీద అట్లా చూపించకుండా చిరునవ్వుతో బయట జరిగినవన్నీ బయట వదిలేయాలి. వదిలేయడం కష్టమే, ఈజీ అని కదా నేను చెప్పేది. కానీ అది మన ఇంట్లో వాళ్ళ ముందర చూపించకూడదు. అలా చూపిస్తే ఏంటంటే ఉమ్, మన వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు కానీ భార్య కానీ చాలా డిస్టర్బ్ అవుతారు అనమాట. నేను ఉండొచ్చు, ఏది ఎటువంటి సమస్య అయినా సరే ఇంట్లో మనం అసలు చూపించకూడదు. ఫేస్ ఎక్స్ప్రెషన్తో సహా ఒకవేళ ఉంటే మైండ్లో ఉంటే ఉంటుంది. మనం నవ్వుతూ బాగా వాళ్ళు కనబడితేనే వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. మనం అది బయటకు చూపించామంటే మనతో పాటు వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. అదేవిధంగా భార్య కూడా భర్త బయట నుంచి ఇంట్లోకి రాగానే ముందు ఫేసు నల్లంగా పెట్టుకోవడం, ఒక స్మైల్ లేకుండా, కనీసం మంచినీళ్ళు తాగుతారా అని కూడా అడగకుండా ఉండడం, అట్లా ఉండబోకుందమ్మా. అట్లా ఉండకుండా తను వచ్చాడు సరే ముందు ఫ్రెష్ అప్ అవని వచ్చి ప్రశాంతంగా కొద్దిసేపు అయిన తర్వాత ఏంటండి ఎలా ఉంది ఈరోజు అనేది తర్వాత మీరు నిదానంగా అడగండి. ఎందుకంటే రాగానే అతనేదో ఫ్రస్ట్రేషన్లో లేకపోతే ఏదో పని జరక్కో లేకపోతే ఇంకో ఎవరితోనో ఏదో గొడవ అయ్యి లేకపోతే ఇంట్లోకి వచ్చినప్పుడు ఏదో టెన్షన్లో ఇంట్లోకి వస్తాడు. వచ్చినప్పుడు మీరు ఇంకా ఇంకా ఇసిగిస్తే ఏంటంటే ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ కాస్త మేమే చూపించేస్తాడు. అట్లా కాకుండా ఎర్ర టెండలోంచి బయటకు వచ్చిన భర్తకి చల్లటి మజ్జిగ అవనక్కర్లేదు, చల్లటి మంచినీళ్ళు అవ్వండి చాలు. ఇవన్నీ చేసినా కూడా ఈ విధంగా ఉన్నా కూడా గొడవలు రావని నేను చెప్పను, వస్తాయి. భార్యాభర్తల తర్వాత ఆ గొడవలు రావాలి. అవి వచ్చి మళ్ళీ తగ్గి మళ్ళీ దగ్గరైనప్పుడు ఇంకా ఆ బంధం అనేది ఇంకా గట్టిగా బలపడుతుంది. అంతేగాని ఆ గొడవని పెద్దది చేసుకొని ఇంకా పెద్ద తుఫాన్ చేసుకొని తెగిపోయేంత వరకు మటుకు లాక్కోవద్దు. చిన్న చిన్న గొడవలు రావాలి, అది పెద్ద గొడవలైనా కానీ గొడవలు రావాలి, అవి సర్దుమనగాలి, మళ్ళీ దగ్గర అవ్వాలి. ఏ ప్రేమ అయినా సరే భార్యను కానీ భర్తను కానీ వాళ్ళిద్దరిలో ఎవరు ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఒకరిని ఒకరు క్షమించుకునే భావం ఉండాలి. ఆ గుణం ఉంటే ఆ లైఫ్ ఆ జీవితం అసలు ఎంత సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే భార్య మీద భర్త మీద అసలు సిసలైన ప్యూర్ లవ్ అంటారు దాన్ని, ప్రేమ. ఆ ప్రేమని ప్రతి ఒక్కరూ పెంచుకోండి, తుంచుకోవద్దు. మన వ్యూవర్స్లో ఈ కామెంట్ పెట్టేది కదండి, మీకు చెప్తున్నానమ్మా. మీకు నేను మీరు పెట్టిన ఈ కామెంట్కి ఓ చిన్న మాటలో ఏం లేదమ్మా, భార్య భర్తలు అంటే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, సర్దుకుని వెళ్ళిపోని చెప్పి ఒక చిన్న మాట చెప్పేయచ్చు. కానీ మీరు పెట్టిన కామెంట్ చదవంగా నాకు మీరు చాలా బాధపడుతున్నారని నాకు అర్థమైంది. కాబట్టి మీరు ఆ బాధలో లేదా ఆ కోపంలో మీరు డిసిషన్ తీసుకోవద్దు, ఆలోచించండి. మీ వారిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎదురు కూర్చొని మాట్లాడుకోండి. అసలు ఏంటండి, ఎందుకు మీరు నా మీద కోపడుతున్నారు అని. ఎందుకంటే మీరు కామెంట్ పెట్టారు కాబట్టి మీ వైపు నుంచే నేను చెప్పకూడదు. అది మీ ఇద్దరి మధ్య అసలు గొడవ ఏం జరిగిందో ఏంటో తెలియదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి రావాల్సిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని మీరే పరిష్కరించుకోవచ్చు, అది కూడా మాటలతో. చిన్న చిన్న గొడవలమ్మా, ఏం పట్టించుకోవద్దు, కానీ తెగే వరకు లాక్కోవద్దు, సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు విప్పి ఓపెన్గా ఇద్దరు మాట్లాడుకోండి. నాకు చాలా బాధ అనిపించింది పాపం ఆ కామెంట్ చూసిన తర్వాత, ఎంత బాధపడుతున్నారో ఏమిటో అని. ఎందుకంటే కొన్ని చూస్తూ ఉంటాం కదా, ఇది న్యూస్లో అట్లా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ హర్ట్ అయిపోయి ఏదేదో చేసుకుంటారు. అట్లా కాకుండా అట్లా అసలు ఆలోచనే వద్దు. ఏదైనా సరే మనం ఎదురుగా ఉండి నిలబడి తేల్చుకోవాలి, గెలవాలి, మాట్లాడుకొని. అంతేగాని సైడు మటుకు ఆలోచించవద్దు, అలాంటి ఆలోచనలు ఇవ్వద్దు. ఏం కాదు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి. పర్టికులర్గా ఈ కామెంట్ కోసమే ఈ విషయం చెప్పాల్సి వచ్చింది ఫ్రెండ్స్. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు, రకరకాలుగా ఉంటుంది కాబట్టి లైఫ్ అనేది. ఇప్పుడు తను చెప్పుకుంది, నేను చెప్పవలసింది చెప్పానమ్మా. నువ్వు మటుకు ఆవేశంతో మటుకు ఏ డెసిషన్ తీసుకోవద్దు, సరేనా. ప్రశాంతంగా స్థిమితంగా ఆలోచించి మాట్లాడేదైనా అది మీ వారితో కానీ
లేదా ఒకవేళ మీ వారు వాళ్ళ బంధువులతో కానీ లేదా మీ అమ్మ వాళ్ళతో కానీ ఎవరైనా మాట్లాడండి. అంతేగాని మీరొక్కరే ఆవేశంగా మటుకు నిర్ణయం తీసుకోవద్దు. ఓకేనా? కొంతమంది బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్మెంట్ సూపర్ ఉంటుందంటారు, కొంతమంది మ్యారేజ్ లైఫ్ బాగుందంటారు. నా వరకైతే మటుకు చాలా 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 హ్యాపీగా ఉంది లైఫ్ అనేది. హ్యాపీ అనేది మనం ఉండేదాన్ని బట్టి, తను నాతో ఉండేదాన్ని బట్టి, నేను తనతో ఉండేదాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బంధం అనేది తను ఒకటి నా మీద ప్రేమగా ఉండి, నేను ఏదోలే నామక వాస్తే వచ్చాను వెళ్ళాను, నేను ఆడికి అన్నం పెట్టి తినేసాను వెళ్ళిపోయాను, ఇట్లా కాదు లైఫ్ అనేది. లైఫ్ మనం అనుభవిస్తే మన లైఫ్లో ఉన్నంత సంతోషం అనేది భార్యాభర్తలు ఉండేదాన్ని బట్టి, వాళ్ళిద్దరూ ఎంత మనసు విప్పి మాట్లాడుకొని, మా ఇద్దరిది వేరు మనసులు కాదు, ఒకటే మనసు అట్లా అనుకుంటాం కాబట్టి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఎంతో పెద్ద గొడవ అయినా లేకపోతే సరే నేను తొందరపాటు అని కోపం మీద ఒక మాట అంటాను, లేదు తను నన్ను ఒక మాట ఉంటుంది. ఎవరినారన్నారు? నన్ను నేనే అనుకున్నా, తను తానే అనుకుంది, అంతే. గొడవ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సరేనా? దాన్ని మనసులో పెట్టుకొని గొడవ పెద్ద చేసుకొని ఇంకా అది తెగే వరకు లాగొద్దు. ఓకేనా? మన బుడ్డోడు బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు? కొత్తగా ఈరోజు కోడి పిల్లలు కొన్నావుగా. కోడి పిల్లలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక ఆమె బయటికి వెళ్ళిందే. తీసుకురా. మాట వింటాంలా ఫ్రెండ్స్. ఈయన సాంబానో గౌరీనో అర్థం కావట్లా. ఈరోజే మన ఇంట్లోకి అడుగు పెట్టారు 6 మంది శతద్ర వంశ యోధులు, 100 కోడిగుడ్లు పెట్టి కానీ ఆపని మహావీరులు ఇవాళ వచ్చారు మన ఇంట్లోకి. తర్వాత బ్లాగ్లో చూపిస్తాను. అందరు మేస్తూ ఉన్నారు. రాముగాడిని అయితే ఆపలేకున్నాం, కరిచేస్తా తినేస్తా నవ్వులేస్తా అంటున్నాడు. రచ్చ అయిపోతుంది ఇంట్లో. కాబట్టి చూడమ్మా, చిన్న గొడవలే అంతే, పెద్దగా చూడొద్దు. ఓకేనా? వీడియో ఇప్పటికే చాలా ఇంత ఎక్కువ అయిపోయింది. చిన్న కామెంట్లో చెప్పవచ్చు, అట్లా చెప్పకూడదని చెప్పేసి మా అనుభవం కూడా కొద్దిగా కలుపుకొని మీకు చెప్పాల్సి వచ్చింది ఈ వీడియోలో. ఎందుకంటే తనకే బాధ వచ్చిందో పాపము, ఏమనుకోవద్దు అక్క ఇట్లా చెప్తున్నానని కూడా అనింది. అదేం లేదమ్మా, ఎంత వర్షం బాగా కురుస్తుంది, అట్లా కురుస్తూ ఉంటుంది ఏంటి, 1 గంట కురుస్తుంది ఆగిపోతుంది, లేదా 1 రోజు కురుస్తుంది ఆగిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ మామూలే. ఓకేనా? బాధపడద్దు, బీ హ్యాపీ, ఎంజాయ్ ద మ్యారేజ్ లైఫ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేసం వ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. అమ్మా బాధపడకు, ఆల్ హ్యాపీ, ఆల్ ది బెస్ట్.